కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ అస్సలాము అలైకుం. మరియు ప్రతి ఒక్క సోదరుకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దినం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి అంతరార్థం ఏమంటే, పవిత్రమైన రంజాన్ మాసంలో మేము రాజకీయాలకు అతీతంగా ఏదో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కఠోరమైన ఉపవాసాలు చేసుకుంటూ నమాజ్ చేసుకుంటూ ఉన్న తరుణంలో నిన్నటి దినం సతామీ పండగ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లందరూ ఒక పత్రికలో ఏదైతే విషయం వచ్చిందో దాని గురించి ఏదో సినిమాలో చెప్తారు. పదే పదే నేను లోపల నుండి భయపడుతున్నాను, నాకు భయం అంటే లేదు, నన్ను ఎవరు కొట్టలేదని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు పదే పదే మాలో ఏమే డిఫరెన్సెస్ లేవు, మేమంతా ఒక్క తాటి మీద ఉన్నాము అని చెప్పుకుంటుంది. దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ సందర్భంలో ఒక చుంచెలక ముఖం నా కొడుకు, నేను ఒక్క బుద్ధుడు ఈ మాట అనకూడదు, ఒక చుంచెలక ముఖం నా కొడుకు ఏమన్నాడంటే, ఎవరైతే మొన్న 4 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ తరపు నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారో వాళ్లకు ఏదో డబ్బు ఆశించినారు, ఆ డబ్బు బేరం కుదరలేదు కాబట్టి వాళ్ళు పోయినారని వాడు చెప్పినాడు. కాబట్టి దానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈరోజు మేము ఉపవాస దీక్షలో ఉంటూ కూడా చాలా కంట్రోల్లో ఉంటూ కౌంటర్ ఇస్తున్నాము. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో ముసలం అనేది ఎక్కడ పుట్టింది అంటే, పార్టీ ఆవిర్భావం నుండి చాలామంది వ్యక్తులు, ఎస్పెషల్లీ మా బహుద్దీన్ అన్న గారు చాలా తీవ్ర స్థాయిలో ఆయన కష్టపడి తన భుజస్కంధాలపై పార్టీని మోసి గెలిపించిన తర్వాత ఆయనకే చైర్మన్ ఇస్తామని చెప్పేసి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. తదుపరి మా ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ మధ్యలో కొంతమంది కనీసం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులు కూడా చెప్పుడు మాటలు అవి ఇవి కల్లిపుల్లే నక్క వినయాలన్నీ చూపించి సిద్ధారెడ్డి సార్ గారి దగ్గర ప్రాపకం కోసము సంపాదించుకున్న తర్వాత వాళ్ళు బహుద్దీన్ అన్నకు న్యాయపరంగా రావాల్సిన దాన్ని వ్యాపారం వాళ్ళు చేసుకొని వాళ్ళ వరకు ఏదైతే ఉందో అప్పటి పిఏ గాళ్లకు వాళ్ళకందరి వాళ్ళు మేనేజ్ చేసుకొని అడ్డదారిలో వాళ్ళు చైర్మన్గిరి కొట్టేయడం జరిగింది. ఆ సందర్భంలో మన శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారు మున్సిపాలిటీ ఏదైతే పాలకవర్గం ఏర్పాటైన రోజు ఒక మాట అన్నారు అందరినీ, ఎవరైనా కానీ ఈ పొద్దు మేము హాజీలం అని చెప్పుకునే వాళ్ళు కూడా బుక్ మీద ప్రమాణం చేసి దీనికి ప్రమాణం చేయాలని చెప్పేసి చెప్తున్నాను. అది విషయం ఏమంటే, లోపల అందరూ ఉన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యోగ్యులే, కానీ అందరికీ ఒకేసారి న్యాయం చేయలేం. కాబట్టి ఈ ఒక్కసారి ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తుందో వాళ్లకు మొదటి 2.5 సంవత్సరము వాళ్ళకి ఇస్తాము, తదుపరి 2.5 సంవత్సరము వేరొక మైనారిటీ మహిళకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. దాని తర్వాత 2.5 సంవత్సరం అయిపోయిన తర్వాత వేరే మహిళకు అవకాశం ఏంటని చెప్పేసి అడిగితే కాదు మేము దిగేది లేదని చెప్పేసి చెప్పినారు. అప్పుడు మూకుమ్మడి 14 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసినారు. ఇది ఒక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ విదితమే. కానీ అది విషయం పక్కన పెట్టి ఈరోజు వ్యాపారం అని చెప్తున్నారు. కానీ నేను కూడా ఉపవాసం ఉండి చాలా విషయాలు నేను చెప్పాలా, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే నిన్న మా పైన ఆరోపణలు చేసినాడో వాని బతుకేమి, వాని జీవితం ఏమి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే మనిషిని చైర్మన్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే, సార్ వాని వల్లే వాని కుట్రకి మీరు బలవుతారని చెప్పేసి కూడా ఆరోజు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన చాలా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అదే పనిగా కనీసం నా కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలా, నా బిడ్డకి నేను పెళ్లి చేయాలంటే వైస్ చైర్మన్ అనే పేరు నాకు అడ్డం ఉండాలని చెప్పేసి ఆయన వచ్చి సార్ కాళ్ళు పట్టుకున్నాడు.
అదేవిధంగా సార్తో పాటు పుటాకుల రమేష్ రెడ్డి అన్న కాళ్ళు కూడా పట్టుకొని, అన్న నా కూతురు పెళ్లి చేయాల, ఈ ఒక్కసారి నాకు వైశ్యమిని అని చెప్పేసి నువ్వు అడుక్కున్న భిక్షగాడు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడైతే కానీ ఈ మున్సిపాలిటీ మీటింగ్ తర్వాత ఇంకొక మున్సిపాలిటీ మీటింగ్ వరకు మా చెప్పు కూడా మున్సిపాలిటీలో పోదని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, కానీ కొంతమంది రాజకీయ బేవార్సిగాళ్ళు ఎప్పుడు మున్సిపాలిటీలో ఏడాడే గబ్బిళాల మాదిరిగా బతికే నా కొడుకులు ఎవరని చెప్పేసి కదిరి ప్రజలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా చాలా క్లుప్తంగా చెప్తున్నాను. రంజాన్ నెల తర్వాత మళ్ళీ విశదంగా చెప్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం చేస్తున్నాను. పూర్తి వివరాలతో రంజాన్ నెల తర్వాత పూర్తి వివరాలతో మరొక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత వాని బతుకు చెప్తాం. సందర్భంగా ఇదే చెప్పిన వ్యక్తిని ఒక ఛాలెంజ్ ఇస్తున్నాము. మేము ఉపవాస దీక్షలో ఉండి ఒకటి ఏం చెప్తున్నామంటే, నీ కడుపులో కూడా ఒక్కగానొక్క బిడ్డ ఉంది, ఆ బిడ్డ మీద నువ్వు ప్రమాణం చేసి బేరం అనేది డబ్బు గురించి ఇక్కడికి వచ్చిండే కౌన్సిలర్లు డబ్బును ఆశించో ఏదో ఆశించి వచ్చినారని నీ బిడ్డ మీద నువ్వు ప్రమాణం చేయగలవా? లేదు, మేము ఈరోజు ఉపవాసం ఉండి చెప్తున్నాము, మా కన్న బిడ్డల మీద మేము ప్రమాణం చేసి ఒక్క నయా పైసా కూడా మేము ఆశించకుండా కేవలము విశ్వసనీయత అనే పదానికి మారుపేరైనటువంటి శ్రీ కందికొండ ప్రసాద్ అన్న గారిని ఎటువంటి పరిస్థితుల్లో గెలిపించుకోవాలా, ఆయన నాయకత్వంలో మేము పని చేయాలా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో నిన్న ఉండే ఒక నాయకుడు ఈరోజు ఉన్నాడు, ఈరోజు ఉండే వ్యక్తి రేపు ఉంటాడు, రేపు ఉండే వ్యక్తి మళ్ళీ ఎక్కడుంటాడు అని చెప్పేసి తెలియని నాయకత్వం ఏమి ఉంది. కాబట్టి నిన్నటికి ఈ రోజుకు రేపటికి ఎప్పటికీ నిలకడగా ఉన్నటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ అని చెప్పేసి ఆయన నాయకత్వాన్ని బలపరిచేలా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆకర్షించుకొని ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వము ఏర్పాటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీదే కాబట్టి దాంట్లో మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి సదుద్దేశంతో వచ్చినామని మేము మా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తాము. లేకపోతే నీకు కడుపులో ఉన్నటువంటి ఒకే ఒక బిడ్డ మీద నువ్వు ప్రమాణం చేసి ఇది ధనాన్ని ఆశించి వచ్చినామని చెప్పేసి నువ్వు ప్రమాణం చేయగలవా అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా నీకు ఛాలెంజ్ చెప్తూ, ఇదే విధంగా మా ధాటికి తట్టుకోలేక ఇదే మున్సిపల్ మీటింగ్ని మీరు క్యాన్సల్ చేస్తున్నారని చెప్పేసి కూడా కదిరి ప్రజలందరికీ తెలుసు. దాదాపు 20 లక్షల రూపాయల గుజరీని ఎవడప్ప సొమ్ము అని చెప్పేసి అడ్డదావతో కనీసం టెండర్ అనేది లేకుండా మీరంతా నడిపించినారో అది కూడా ఈరోజు నేను మొక్కపోతున్నాను. కాబట్టి దీని తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్ అనేది మేము చూపిస్తాం మీకు. మీరు ఏదైతే హాజీల ముసుగులో కావచ్చు, పెద్ద మనుషుల ముసుగులో కావచ్చు, కానీ మీరు చేస్తా ఉన్నటువంటి దొంగ వ్యాపారాలు ఏమని చెప్పేసి తెలియజేసుకుంటూ మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నారు. ఒక్కొక్కటి మీ గురించి గుట్టు ఇప్పుతా పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మీ అందరికీ నమస్కారం.